మెయిన్ రోడ్ డైరెక్ట్ అప్రోచ్ ఇచ్చారు. ఆ పక్కన సొసైటీ, సైబర్ సొసైటీ, ఈ సొసైటీ ముగ్గురు కలిసి వదిలిపెట్టారు రోడ్ కోసం. ఇంత క్లియర్గా రోడ్ వదిలిపెట్టారు. క్లియర్గా రోడ్ వెళ్తుంది. రోజు పొద్దున్న చూస్తే 8 o'clock నుంచి 11 o'clock వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంట్లోంచి బయటికి రాలేము, అంత ట్రాఫిక్. మా బండ్లు మేము బయటికి తీయలేము గేట్లోంచి, ఎందుకు అంత ట్రాఫిక్ అవుతుంది. ఈ 3 hours మార్నింగ్ అందరూ సాఫ్ట్వేర్ జాబ్ పోయేటోళ్ళు అందరు ఇదే రోడ్ వెళ్తున్నారు. అలా తిరిగి రావడం వల్ల మెయిన్ రోడ్ కాకుండా ఇలా తిరిగి రావడం వల్ల ఉన్న రెసిడెంట్కి ఎంత ప్రాబ్లం అవుతుంది. పొద్దున స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకి అవ్వట్లేదు, స్కూల్ బస్ రావడానికి టైం లేదు, స్కూల్ బస్కి స్ట్రక్ అయిపోతుంది, స్కూల్ లేట్ అయిపోతుంది. ఎందుకు? ఇది మామూలు కాలనీ రోడ్, ఇది సైబర్ మెయిన్ రోడ్. ఈ రోడ్ని ఆపడం వల్ల ఏమవుతుంది, వీళ్ళందరూ కాలనీలోకి వెళ్తున్నారు. దానిలో ఎంత ప్రాబ్లం అవుతుంది. ఉన్న వాళ్ళకి స్కూల్కి ప్రాబ్లము, ఆఫీసెస్ పోయిన వాళ్ళకి ప్రాబ్లము, టైంకి బయటికి వెళ్ళిపోతున్నాము. మా బండ్లు మా కార్లు బయటికి తీయలేము ఆ ట్రాఫిక్ వల్ల. ఎలా పోవాలి? స్కూల్ బస్సెస్ రాలేకపోతున్నాయి. ఎలా చేయాలి? ఇది మీరు కొంచెం ఆలోచించండి. డైరెక్ట్ ఆ 3 కాలనీస్ 3 సొసైటీస్ కలిసి వదిలిపెట్టిన రోడ్డు, డైరెక్ట్ 100 feet రోడ్డు. దీన్ని చూడండి డంప్యాట్ చేశారు. ఆ రోడ్ని డంప్యాట్ చేసి దీన్ని కబ్జా కొడుతున్నారు డైరెక్ట్గా. మెయిన్ రోడ్, లైన్ రోడ్ డైరెక్ట్గా వెళ్ళిపోతే మొత్తం 70% ఆఫ్ ట్రాఫిక్ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. ఇక్కడ మార్నింగ్ వాళ్ళకి బాగుంటుంది, వచ్చిపోవడానికి బాగుంటుంది, అందరికి బాగుంటుంది. డైరెక్ట్ అప్రోచ్ ఉంది రోడ్డు, అది వదిలేసి మమ్మల్ని రోడ్డు తిప్పుతారు. ఇది ఎక్కడో న్యాయం ఆలోచించండి మీరు. కొంచెం చెప్పండి వాళ్ళకి. డంపింగ్ చేయడం, కబ్జా కొట్టడం ఎలా ఉందంటే క్లీన్గా డంప్ చేయాలి, నెక్స్ట్ కబ్జా కొట్టాలి ల్యాండ్. అదే కదా అవుతుంది. రోడ్లు వదిలేయండి అయ్యా, మీరు రోడ్లు వదిలేయండి, వేరే కబ్జా కొట్టుకోండి. రోడ్లు కబ్జా కొడతారా మీరు? ఇదేనా మేము ఏమైపోవాలి? లోకల్ కాలనీస్ 10,000 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ, ఏమవ్వాలి? మీద రోడ్లు పడాలా? అంటే మీరు చేసే మీ చిన్న కబ్జా కోసం రోడ్ ఆపితే కబ్జా, రోడే ఆపేస్తున్నానికి మళ్ళీ మేము బతుకుతున్నాం. మేము రోడే కబ్జా కొడితే మా బతికేయండి, ఎక్కడ పోవాలి మేము? ఇక రోడ్ల వరకే కబ్జా కొట్టేస్తున్నాం. మీరు అంటే పబ్లిక్గా రోడ్ కబ్జా కొట్టేస్తారా మీరు? ఇంతేనా పరిస్థితిగా? అంటే మాకు చెప్పడం లేకపోతే ఇక అంతే. మీరు రోడ్ కబ్జా రేపు మా ఇల్లు కబ్జా కొడతారు మీరు. ఇక అలా ఉంది, రేపు మా ఇల్లు కబ్జా కొట్టండి మీరు. ఇక అంతే కదా.